సో ఇప్పుడు సరికొత్తగా అడల్టరీ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసుకుని లివింగ్ ఇన్ రిలేషన్ వీటన్నిటి గురించి మాట్లాడి వాదించుకోవడం అనేది కూడా బాగా పెరిగింది కదా. వీటన్నిటిని ఎలా చూస్తారు మరి మీరు? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. లీగల్ ఆస్పెక్ట్ అనేది ఒక పాయింట్ ఏది కరెక్ట్. ఇప్పుడు ఒక వీకర్ సెక్షన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అది విమెనా లేకపోతే ఎస్సీ ఎస్టీయా వాట్ ఎవర్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ కోర్ట్స్ ఆ రూల్స్ ఫ్రేమ్ చేసి దే వాంట్ టు సపోర్ట్ సంబడి టు స్ట్రెంగ్థన్ ఏ పాసిబ్లీ వీక్ పర్సన్. ఇప్పుడు కారు వచ్చి స్కూటర్ని గుద్దితే స్కూటర్ వాడిది ఎక్కువ తప్పు ఉన్నదానికి వాళ్ళు ఆస్కారం ఎక్కువ ఇస్తారు. సారీ కార్, ఎందుకంటే బలవంతం ఇది కాబట్టి. డబ్బు ఉన్నోడు పేదవాడిని కొడితే అడికి అప్పుడు పేదోడు డబ్బు ఉన్నోడిని కొట్టాడంటే నమ్మటానికి కొంచెం ఈజీ కాదు. ఎందుకంటే పేదోడు ఎందుకు కొడతాడు అన్న ఫీలింగ్ ఇల్లు వస్తుంది, బలం వాళ్ళ దగ్గర. కరెక్ట్. అప్పుడు ఏంటి, ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నన్ను ఇలా మాలేజ్ చేశారు అని, అది డెఫినెట్లీ దే విల్ బిలీవ్ దట్ మోర్. వల్నరబుల్గా ఉన్నారు, వల్నరబుల్ వీకర్ సెక్షన్, విమెన్ ఆర్ ద వీకర్ సెక్స్ అనేది ఒక జనరల్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి దాంట్లో కొంతమంది విమెన్ మిస్యూజ్ చేయొచ్చు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, వీఆర్ అవేర్ దట్ దిస్ విల్ బి మిస్యూజ్ బై సమ్ పీపుల్, బట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీథింగ్ బెటర్ ఏర్పడింది. సో అది ఇట్ విల్ బి ఎ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన బిఎన్ఎస్ లాస్లో మొత్తం డిజిటల్ ఎవిడెన్స్ ఇది అన్నీ చెప్పినప్పుడు, ఇప్పుడు ఒకడు అంటాడు ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి, ఆ రోజు నిజంగా ఫీల్ అయి ఉండొచ్చు. ఎమోషన్ అనేది ఇట్ ఈస్ నెవర్ ఎ పర్మనెంట్ థింగ్. మీకు అప్పుడు ఉన్న మెంటల్ స్టేట్లో ఒక ఫీలింగ్ వస్తుంది, అది వాడికి 2 days అయిపోవచ్చు అది. ఇప్పుడు మీరు అప్పుడు అలా అన్నావు కదా, అన్నందుకే నేను ఆ రోజు నేను ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యాను, అది అప్పుడు ఇది మోసం చేసినందుకు వస్తుంది అని అంటే అప్పుడు దానికి ఇంక అంతా ఎక్కడ ఉంటుంది. మీరు ఒక బిజినెస్ డీల్ చేశారు, మీకు ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పాడు ఒకడు నాకు. ఆ తర్వాత 3 రోజులు 4 రోజులు అయ్యాక హీ డింట్. ఆ రోజు చెప్పినందుకే నేను ఎలా అయ్యాను, ఇప్పుడు నేను మానసిక స్థాపం చేస్తే నేను వెళ్ళి చచ్చిపోతానంటే అది ఇంకా అసలు అవుతుందా ఇంకా ఎనీథింగ్. సో మీరు ఒక విధంగా చూస్తే మీరు అసలు రిలేషన్షిప్స్లోకి వెళ్ళటానికి భయపడే అంత ఇది వచ్చేసింది ఒక విధంగా చూస్తే, ఏది ఈ లాస్ ఇలాంటివి అని. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో ట్రూ దట్ విమెన్ విల్ బి ఎక్స్ప్లాయిటెడ్. ఎందుకు? బై మెన్. ఇప్పుడు నా ఆల్వేస్ బిలీఫ్ ఏంటంటే, మ్యాన్ ఈజ్ he pretends love for sex, he gives love, pretend may be not the right word, women give sex for in exchange for love. అక్కడ మీకు బై నేచర్లోనే ఉంది అది ఆ డిఫరెన్సియేషన్. ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్ని కర్బ్ చేయడానికే మీకు లీగల్ సిస్టము, మారల్ సిస్టమ్, సోషల్ సిస్టమ్స్ వస్తాయి. కానీ ఇందులో ఉన్న ఫ్లా ఏంటంటే ఏది కూడా దే డోంట్ నో ద యాక్చువల్ థింగ్స్ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ హౌ కెన్ దే బి జడ్జ్మెంటల్. ఇప్పుడు ఈ అమ్మాయికి బోర్ కొడుతుంది, బోర్ కొట్టినందుకు బోర్ కొట్టిందని ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తాడు అసలు? అలాంటిది అతనికి ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది, నన్ను కొడుతున్నాడు లేకపోతే ఏదో చేస్తున్నాడు అంటే కొంచెం అన్న మీనింగ్ ఉంది. ఈజ్ బోరింగ్ అంటే వై షుడ్ షీ లివ్ హర్ లైఫ్ విత్ బోరింగ్ పర్సన్? తన ఇష్టం కదా. మనమేమో ఒక సలహా ఇచ్చేసి దానికోసం చేయొద్దు అని మన లైఫ్ అయితే ఆ అమ్మాయి అంతా లైఫ్ అంతా బోర్ కొట్టి చచ్చిపోవాలండి. సో ఐ థింక్ టు గెట్ ఇన్ టు పర్సనల్ ఎమోషనల్ స్పేసెస్ ఈజ్ రాంగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్. అప్పుడేంటి, ఇలా జరుగుతుందని తెలిసిన దానికి మీరు ఎడ్యుకేట్ చేయాలి. మీకు పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత చేయకపోతే అది మీరు కన్సిడరేషన్లోకి తీసుకున్నారా అనే ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇన్ అదర్ వర్డ్స్ నేను ఏమంటున్నానంటే, ఒక వాట్ డు ఐ సే, ఇప్పుడు మీరు ముందు పెళ్ళి అవ్వక ముందు లేకపోతే సీరియస్ రిలేషన్షిప్ వెళ్ళక ముందు ఇఫ్ యూ టాక్, ఒకవేళ ఇది ఫెయిల్ అయితే, నేను అనుకుని చేయలేకపోతే, మన రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టు డిస్కస్. అది ఎవరు చేయరు, ముందే మాట్లాడుకోవాలి. ముందు చేయరు. అది ఎందుకు చేయరు? అప్పుడు వాళ్ళకున్న మైకంలో అసలు నువ్వు తప్ప నేను లేను అని డ్యూయెట్లు ఊహించుకునే మెంటల్ స్టేట్లో అలాంటి కాన్వర్సేషన్ ఎవరు చేయరు. అది మస్ట్గా ఉండాలి. ఇప్పుడు అగ్రిమెంట్ ఉంది, ఇప్పుడు మీరు నేను కలిసి ఏదో బిజినెస్ పెడుతున్నాం, మన ఇద్దరు ఎంతో క్లోజ్ అయినా అగ్రిమెంట్ ఎందుకు రాసుకుంటున్నాం? టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం కొన్ని గ్రాంటెడ్గా నేను ఓరల్గా చెప్పు, లేకపోతే రాము అలా చేయలే, కవిత గారు అలా చేయర్లే అని నేను మైండ్లో అనుకున్న దానికి అన్ని పేపర్ మీద పెట్టడానికి ఉన్న డిఫరెన్స్. దట్ ఈస్ వై అగ్రిమెంట్ ఈస్ దేర్.
అప్పుడు అగ్రిమెంట్ అనేది బిజినెస్లోనే కాకుండా ఇట్స్ ఆల్సో బీన్ ఏ ఎమోషనల్ కాంప్లెక్స్. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ అనేది మనకి మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఆర్టిఫిషియల్గా వచ్చింది. దట్ ఈస్ నాట్ న్యాచురల్. ఎనీథింగ్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ ఎన్ ఆర్టిఫిషియల్ సెన్స్ ఆఫ్ ఎ సర్టన్ సిస్టమ్ యూ షుడ్ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్. అప్పుడు ఏమంటారు దాన్ని, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్లో ఏ టర్మ్స్లో అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇవి నేను అనుకుని ఇవి జరగకపోతే, లేకపోతే ఇలా జరిగితే, వీటన్నిటిలోంచి మాత్రం ఐ విల్ బీ ఫ్రీ టు కమ్అవుట్ అనేది మీరు ముందు మాట్లాడారనుకోండి, అప్పుడు ఆస్పెక్ట్లో అసలు యాక్చువల్గా ఆ మ్యారేజ్ ఎగ్జిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడేంటి, మీరు అనుకుంటున్నారు అలా చేయడు, తను అలా చేయదు, నా కోసం ఏమైనా చేసేస్తుంది అని ఆ నమ్మకాన్ని మీరు ఊహిస్తున్నారు. నాకు ఒక సినిమాలో ఒక టెరిఫిక్ డైలాగ్ ఉంది. అడు వై డిడ్ యూ అండ్ మామ్ సెపరేట్ అని కొడుకు అడుగుతాడు. అంటే అంటాడు, వీ జస్ట్ డ్రూ పిక్చర్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఇన్ అవర్ మైండ్స్ అండ్ వీ గాట్ టు నో ద రియాలిటీ ఓన్లీ ఆఫ్టర్ ద మ్యారేజ్ అంటాడు. ఎందుకంటే ముందు మీ ఊహల్లో ఉంటుంది ఆ లవ్ అనే ఒక ఫీలింగ్, ఒక మత్తుమందు లాంటిది. దాంట్లో యూ డోంట్ వాంట్ టు సీ ద రియాలిటీ అట్ ఎనీ గివెన్ టైమ్, యూనో. సో ఆ రియాలిటీని చూడకుండా ఉంటే మీ కలది బేసిక్గా. తను అది వాళ్ళిద్దరూ కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకోండి. ఇద్దరు దే ట్రై టు అట్రాక్ట్, ఇద్దరు దే ట్రై టు బీ ఆన్ దేర్ బెస్ట్ బిహేవియర్. అది మీరు ఆ టైంకి చేయగలుగుతారు. కానీ మ్యారేజ్ అయ్యాక ఎప్పుడైతే ఒకే ఇంట్లో పడుకుని లెగిసినప్పుడు అదే ఇంటెన్షన్ సస్టైన్ చేయటం అనేది ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాదు. దట్ ఈస్ వెన్ ద ప్యాషన్ స్టార్ట్స్ గెటింగ్ కిల్డ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత ఈజీనా రాము గారు, ఈ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి, ఇన్వాల్వ్ అయినవి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది, అయిపోయింది వీఆర్ గెటింగ్ సెపరేటెడ్ అనేది చాలా ఈజీగా, నిన్నటిదాకా ఏం జరిగింది అంతా మర్చిపోదాం, ఇప్పుడు ఫ్రెష్గా ఎవరి జీవితాలు వాళ్ళు స్టార్ట్ చేసుకుందాం, అంత ఈజీ అంటారా? ఈజీగా ఏంటంటే వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే ఏం చేయాలి? అప్పుడు ఏం ఇడిపోతుంది. ఇంక ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళు సలహాలు ఇస్తారు, మన ఫ్యామిలీ ఇది అలా కాదురా, ఇందాక చెప్పాను కదా, ఆ సలహాలు ఇచ్చేవాళ్ళు దగ్గర ఆడికి నోరు ఉంది కాబట్టి ఇస్తున్నాడు, వాడు అనుభవించట్లా. అనుభవించేది వీళ్ళిద్దరే. ఈ ఇద్దరిలో కూడా ఒకళ్ళే ఉండొచ్చు కూడా, ఈవెన్ దెన్. సో ఇక్కడ దిస్ హోల్ థింగ్ ఈజ్ అ వార్ బిట్వీన్ అన్ ఇండివిజువల్స్ ఫ్రీడమ్ అండ్ లివింగ్ ఫర్ అదర్స్, కాంప్రమైజింగ్ ఫర్ అదర్స్. ఇప్పుడు ఆ కాంప్రమైజ్లో మీరు తప్పైనా, ఇప్పుడు సపోజ్ నన్ను ఒక ఫిజికల్గా మీరు ఫోర్స్ చేయొచ్చు, అంటే ఒక ఉమెన్ క్యాన్ ఫోర్స్ మీ, ఒక వైఫ్. కానీ వాడికి అమ్మాయి మీద ఫీలింగ్ లేకపోతే అప్పుడు ఇంకా అసలు ఉండి కూడా లాభం ఏంటంటున్నా. ద హోల్ ఐడియా ఈజ్ అబౌట్ ఎఫెక్షన్, ఇంటిమసీ, రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ వాడి మైండ్లోనో ఈ అమ్మాయి మైండ్లోనో కట్ అయిపోయినప్పుడు ఇంక ఉండి కూడా లాభం ఏంటంటున్నా. సో దట్ డిఫీట్స్ ద వెరీ పర్పస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఎందుకు కంటిన్యూ చేయాలి? అయితే ఇప్పుడు వీటన్నిటికంటే కూడా సరికొత్త వాదన ఏంటంటే, ఈ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండ్, పర్సనాలిటీ, వాళ్ళ ఐడియాలజీ, వీటన్నిటికంటే పెళ్లి చేసుకునే టైంలో చూడాల్సినటువంటి ముహూర్తం ప్రాపర్గా చూడలేదు కాబట్టి విడిపోతున్నారు అనేటువంటి వాదన. కరెక్ట్ ముహూర్తం కనుక చూసి ఉంటే వీళ్ళు అలా కలకాలం కలిసి ఉంటారు, గొడవలు లేకుండా ఉంటాయనేది, అక్కడ ఏది దేన్ని ఓవర్లాప్ చేస్తుంది అసలు? కానీ నేను అదే చెప్పాను, దట్ ఈస్ సూపర్స్టిషన్ థింగ్. అది ఒక ఆల్మోస్ట్ నో సైంటిఫిక్ బ్యాకింగ్. అంటే చెప్పాను, దెయ్యాలు నమ్మటం, ముహూర్తాలు నమ్మటం, దేవుడిని, ఆయన కూడా సేమ్ కేటగిరీ. అది ఈచ్ పర్సన్స్ ఇండివిజువల్ ఆస్పెక్ట్. అది. సో మీరు ఎప్పుడైనా మీ సినిమాకి ఒక ముహూర్తం చూడాలి అంటే ఇప్పుడు రాము కాదు, ఎర్లియర్ డేస్లో రాము? నేను ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ గాడ్, ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఎనీథింగ్ దట్. నేను చేస్తాను, ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు కర్ణాచారి అని ఒక సీనియర్ కార్పెంటర్ ఏదో సెట్ వేసాను, ఏదో గోవిందా గోవింద సినిమా అని గుర్తున్నావు. హీ వాంటెడ్ మీ టు కమ్ అండ్ డూ సమ్ కొబ్బరికాయ కొట్టడం. అది ఎవరి కోసం? ఈయన కోసం బట్టి. కర్ణాచార్య, ఐ వెరీ రెస్పెక్ట్ హిమ్ వెరీ మచ్, వాజ్ మై ఫాదర్స్ ఫ్రెండ్. ఆయన అడిగారు కాబట్టి ఆయన కోసం అలా చేస్తాను, బట్ ఐ డోంట్ ఫీల్ ఇట్. ఎందుకంటే దేవుణ్ణి నమ్మటం అనేది చాలా ఈగోతో సంబంధించిన విషయం అన్న. ఎందుకంటే మిమ్మల్ని ఒక్కడిని ఇన్ని లక్షల కోట్ల జీవరాశుల్లో మీకేదో ఒక దండం పెడితే మీకేదో చేస్తారని నమ్మటం అనేది చాలా ఈగోయిస్టిక్ పని అని నా ఫీలింగ్. ఇదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ముహూర్తమా మూఢనమ్మకం. ముహూర్తం అనేది మీరు నలుగురు జ్యోతిష్ని అడిగితే 4 చెప్తారు.
వేణుస్వామికి ఏం తెలియదని ఒకడు అంటాడు, ఆడికి తెలియదని ఈడంటాడు. అప్పుడు అది కూడా లేబుల్లే కదా. మీరు జ్యోతిష్కుడు అని ఒక్కడే ఉన్నాడు కదా. అప్పుడు మీరు నమ్మిన జ్యోతిషం ఉంటాడు. మీరు ఎందుకు నమ్ముతారు? మీకు ఎవరో చెప్పారు, లేకపోతే అంతకుముందు అతను చెప్పింది ఏదో కరెక్ట్ అయింది. అప్పుడు ఈ నమ్మకాలన్నీ అలాగే వస్తాయి, మీకు జరిగింది కాబట్టి. సో నా కంట్రోల్లో లేని దాన్ని, డెస్టినీ లేకపోతే దేవుడు, నేచర్, నా కంట్రోల్లో లేనివి నేను పట్టించుకోను. ఐ విల్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐ కెన్ డూ. ఆ మిగతా నేను కాన్సిక్వెన్స్గా తీసుకుంటాను. అది వచ్చినప్పుడు విల్ బెర్ ఇట్.